పోరాటం ఎవరిది, మరణం ఎవరిది, లాభం ఎవరిది? యుక్రెయిన్ భూమి ఇప్పటికీ కాలుతున్న నిప్పులా ఉంది. ఓవైపు గాల్లో బాంబుల వర్షం, మరోవైపు నేలపై రక్తపు మరకలు, ఇంకోవైపు అగ్రరాజ్యం చేస్తున్న నమ్మక ద్రోహం. ఒకవైపు రష్యా ధాటిగా దూసుకు వస్తుంటే మరోవైపు మిత్రుడిగా ముసుగేసుకున్న అమెరికా వెనక నుంచి కట్టప్ప లెవెల్లో పొడుస్తుంది. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుక్రెయిన్కు వేల కోట్ల మిలిటరీ సాయం ఇచ్చారు. ఎందుకంటే యుద్ధం సాగితే ఆయుధాలు అమ్ముడవుతాయి, ఆయుధాలు అమ్ముడైతే డబ్బొస్తుంది, డబ్బొస్తే పాలన సాగుతుంది. కానీ ఇప్పుడు గేమ్ మారిపోయింది. బైడెన్ ముసుగుపోయింది, ట్రంప్ వచ్చారు, నిధులు ఆపేశారు. వైట్ హౌస్ వేదికగా జెలెన్స్కీని స్టూపిడ్ అని పిలిచిన ట్రంప్ ఆయన్ను అంతకంతకు రెచ్చగొట్టారు. తిరిగి రివర్స్లో మాట్లాడగానే బయటకు పోమన్నారు. తీరా తప్పంతా జెలెన్స్కీదేనని వైట్ హౌస్ తీర్మానించుకుంది. అదేంటో అర్థం కాదు. జెలెన్స్కీ గొడవ పెట్టుకుంది వైట్ హౌస్ పెద్దలతోనే. దాన్ని దర్యాప్తు చేసింది కూడా వైట్ హౌస్ అధికారులే. ప్రపంచంలో ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి ఉండదు. అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతా భావం చూపలేదని సాకు చెబుతూ యుక్రెయిన్కు నిధులు ఆపేశారు ట్రంప్. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా యుక్రెయిన్కు సుమారు 6 లక్షల కోట్ల రూపాయల సైనిక సాయాన్ని ఇచ్చింది. ఇది ప్రపంచ దేశాల ముందు అమెరికాను మిత్రదేశంగా నిలబెట్టింది. కానీ ఈ సహాయం నిజంగా యుక్రెయిన్ కోసం కాదు. అమెరికా ఆయుధ తయారీ కంపెనీలు లాభపడేలా బైడెన్ చర్యలు కొనసాగాయి. బైడెన్ పాలనలో యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా నిరంతరం ఆయుధాలను సరఫరా చేసింది. ఈ యుద్ధం నడుస్తున్నంత కాలం అమెరికా రక్షణ పరిశ్రమ భారీగా లాభాలను గడించింది. 2022 అమెరికా ఆయుధ పరిశ్రమలో కీలక కంపెనీలైన లాక్హెడ్ మార్టిన్, రేథాన్ టెక్నాలజీస్, బోయింగ్, నార్థాప్ గ్రమ్మన్ లాంటి కంపెనీలు కోట్ల కొద్ది లాభాలను ఆర్జించాయి. లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయలను తన జేబులో వేసుకుంది. అయితే 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాగానే తన వ్యూహాన్ని మార్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఖర్చులను తగ్గించాలనే పేరుతో మిలిటరీ సాయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సూచనలతో పలు దేశాలకు ఆర్థిక సాయాన్ని ఆపేసిన ట్రంప్ ఇప్పుడు యుక్రెయిన్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చేందుకు యుక్రెయిన్లోని ఖనిజ వనరులపై హక్కులు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశారు. యుక్రెయిన్లో లిథియం, నికెల్, టిటానియం లాంటి ఖనిజాలు భారీగా ఉన్నాయి. ఇవి రక్షణ పరిశ్రమకు కీలకమైన. అమెరికా కంపెనీలు వీటిని స్వాధీనం చేసుకునేందుకు యుక్రెయిన్పై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై చర్చలు జరుగుతూ ఉండగా ఇంతలోనే యుక్రెయిన్కు సహాయాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా రక్షణ శాఖను ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం సంచలనం రేపుతుంది. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం యుక్రెయిన్కు వెళ్లాల్సిన 20,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, రక్షణ సాంకేతికత నిలిచిపోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడం చాలా కష్టమని చెప్పాలి. ఇప్పుడు జెలెన్స్కీకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నాటో దేశాలతో మరింత బలమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం. అందులో మొదటిది, ఇప్పటికే నాటోలోని కొన్ని దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భాగంగానే ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ నాటో దేశాలపై ఒత్తిడి తీసుకొస్తే మాత్రం ఆ దేశాలు యుక్రెయిన్కు మద్దతు వెనక్కి తీసుకోవచ్చు. ఇక రెండోది, రష్యాతో ఒప్పందం చేసుకుని యుద్ధానికి ముగింపు పలకడం. ఇలా ఏ విధంగా చూసినా యుక్రెయిన్ వెనక్కి తగ్గినట్టే అవుతుంది. డాన్ బాస్ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి యుక్రెయిన్ గడ్డపై కాలుమోపిన రష్యా బలగాలు యుద్ధం మొదలై 3 ఏళ్లు గడిచినా ఇంకా పోరాడుతూనే ఉన్నాయి. యుద్ధపరంగా రష్యా కంటే చాలా చిన్నదైన యుక్రెయిన్ పుతిన్ బలగాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అమెరికా అందించిన మిలిటరీ సాయం ప్రధాన కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం యుక్రెయిన్ వర్సెస్ రష్యా కాదు, ఇది అమెరికా వర్సెస్ రష్యా వార్. కానీ ట్రంప్ రాకతో సీన్ మారిపోయింది. చిరకాల ప్రత్యర్థి పుతిన్కు సపోర్ట్గా ట్రంప్ మాట్లాడుతూ ఉండడం, నిన్న మొన్నటి వరకు అమెరికా మిత్రదేశంగా ఉన్న యుక్రెయిన్ ఇప్పుడు శత్రుగా మారిపోవడం వింతగా అనిపిస్తుంది. ఎంతైనా ట్రంప్ ది బిజినెస్ మైండ్. ఆయన ఆలోచన అంతా వ్యాపారాల చుట్టూనే తిరుగుతాయి. రాజకీయాల్లో లాగానే వ్యాపారాల్లో కూడా శాశ్వతమైన శత్రువులు, శాశ్వతమైన మిత్రులు ఉండరు కదా. మళ్ళీ అది నిజమని తేలింది.